హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో మష్రూమ్ పులావ్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి మష్రూమ్ పులావ్ని ట్రై చేసి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. మష్రూమ్ పులావ్ని తయారు చేసుకోవడానికి ముందుగా 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి రైస్ మునిగేంత వరకు నీళ్లను పోసి ఒక అరగంట సేపు అయినా రైస్ని నాననివ్వండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులోని 2 ఇంచుల దాల్చిన చెక్క, 4-5 యాలకులు, 3 మరాఠీ మొగ్గలు, కొద్దిగా జాపత్రి, కొద్దిగా జాజికాయను కూడా వేసుకోండి. అందులోని 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, ఒక బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోని ఒక 5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్టు కూడా బాగా వేగాక 200 గ్రాముల మష్రూమ్ని తీసుకొని క్లీన్ చేసి ఇలా మిడిల్కి 2 భాగాల కింద కట్ చేసుకొని వేసుకోండి. మష్రూమ్ ఇక్కడ బాగా వేగాలండి. మీడియం ఫ్లేమ్ మీదే మధ్యలో కలుపుతూ ఒక 5-6 నిమిషాల పాటైనా బాగా వేయించండి. మష్రూమ్ కూడా ఇలా బాగా వేగాక సన్నగా తరిగిన గుప్పెడు పుదీనా, రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో నానబెట్టిన బాస్మతి రైస్ను కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మసాలా ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టేలాగా మధ్యలో కలుపుతూ వేయించండి. 2 కప్పుల బాస్మతి రైస్కి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ నార్మల్ రైస్ని తీసుకుంటే గనక 2 కప్పులకి 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి జాగ్రత్తగా రైస్ విరగకుండా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. రైస్ ఇలా 90% వరకు ఉడికిన తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని అడుగు నుండి రైస్ని జాగ్రత్తగా ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు వదిలేసేయండి. రైస్ ఇలా పర్ఫెక్ట్గా ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ మష్రూమ్ పులావ్ని ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి మష్రూమ్ పులావ్ని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.